వెల్కమ్ బ్యాక్. మన సాంప్రదాయ నృత్య వైభవానికి నిలువెత్తు నిదర్శనం కూచిపూడి. అలాంటి నాట్యకలను అభ్యసించడానికి సరైన శిక్షణ, గురువుల వసతి లేకపోతే ఏం చేయాలి? అలాంటి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఒక డివిడిని రూపొందించింది డెక్కన్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ. దీన్ని శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు రిలీజ్ చేశారు. దీని సహకారంతో ఎక్కడి వారైనా సరే కూచిపూడిని సొంతంగా నేర్చుకునే వీలుంటుంది. దీనిపై మనతో మాట్లాడడానికి డివిడి రూపకర్త హలీం ఖాన్ అండ్ ట్రైనర్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆయన శిష్యురాలు అవంతిక కూడా ఉంది. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో హలీం ఖాన్ గారు. హాయ్ అవంతిక. హలో. సో మీరు చెప్పండి ముందుగా, అసలు ఈ కూచిపూడి డివిడిలో ఏముంది, మీకు ఎందుకు డివిడి రిలీజ్ చేయాలనిపించింది? టెక్నాలజీ మారిపోతున్న ఈ టైంలో నేర్చుకునే ఒక గురువు దగ్గర నేర్చుకునే కొంతమందికి మాత్రం కాకుండా, లేదా నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా ఒక వీడియో బుక్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. ఒక పేరెంట్ ఏదైతే ఉందో మీకు వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్లో కానీ, లేకపోతే ఇంకా ఏ లాంగ్వేజ్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నేర్పించగలరు, లేకపోతే వాళ్ళు క్లియర్ చేయగలరు. అలా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అది డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇంక ఏదైనా సరే అది కేవలం ఒక గురువు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ గురువు ఇప్పుడు కాలం ప్రకారం, ఇప్పుడున్న మనం ఈ పద్ధతుల ప్రకారం దాదాపుగా వారానికి ఒకరోజు మాత్రమే లేదా 2 రోజులు మాత్రమే మనం టైం స్పెండ్ చేస్తున్నాం. సో మిగతా అంతా మనకి రిఫరెన్స్ పాయింట్ ఏమి ఉండట్లేదు. సో ఇలాంటివి ఒక పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు ఒక పేరెంట్ కూడా టీచర్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో చేసిందనమాట. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే ప్రెసెంట్ జనరేషన్ ఏది కావాలన్నా కూడా నెట్లో సెర్చ్ చేసే పరిస్థితి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఈ జనరేషన్కి తగ్గట్టుగా మౌల్డ్ అవ్వడం కోసమే ఇలా డివిడి చేశారా, లేకపోతే రావడానికి కుదరని వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని లాంచ్ చేశారా? ఈ ఐడియా నేను మలేషియాలో కొన్ని వర్క్షాప్స్ తీసుకునేటప్పుడు వచ్చిందండి. అప్పుడే అనుకున్నాను, దాదాపుగా ఒక 4 years ముందు. చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకున్నారు. ఓకే, నేను వెళ్ళిన తర్వాత ఏంటి, అక్కడ చాలా తక్కువ కూచిపూడి అంటే భరతనాట్యం ఎక్కువ అనమాట. సో తెలుగు వాళ్ళు ఉండి కూడా భరతనాట్యం నేర్చుకుని, లేకపోతే వేరే ఒడిస్సీ నేర్చుకోవటం అలాంటివి చేస్తున్నారు. తెలుగు వాళ్ళ సొత్తు కూచిపూడి, తెలుగు వాళ్ళ ఒక ఆభరణం అనండి, లేకపోతే ఒక మణిమకుటం అయిన ఒక ఆర్ట్ ఫామ్ను వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. చాలా ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళకి అవైలబిలిటీ లేదు. సో ఇంటర్నెట్లో ఉన్న బిట్స్ అండ్ పీసెస్లో ఉంది. సో ఒక కంప్లీట్ ఇన్స్ట్రక్షనల్ డాన్స్ డివిడి ఎందుకు చేయకూడదని అప్పుడు అలా వచ్చింది. ఆ తర్వాత చూస్తే చాలా చోట్ల కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉందని అనిపించింది. ఈ డివిడి లాంచ్ చేయడం వెనక ఎన్ని ఇయర్స్ కృషి ఉంది, అలాగే వ్యతిరేకత ఏమన్నా వచ్చింది ఆ టైంలో? దాదాపుగా 4 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఐడియా వచ్చిన తర్వాత దానికి ఏమేమైతే కరెక్ట్ ఉంటుంది అనే ఒక రీసెర్చ్ ఉంటుంది కదా, ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పటికి 4 years అవుతుంది ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి. వ్యతిరేకత అంటే ఇది కేవలం ఒక గురువు దగ్గర నేర్చుకోవాల్సిన విద్య అని అందరికీ తెలుసు. కానీ మన పురాణాల్లోనే ఉంది ఏకలవ్య శిష్యుడు అని చెప్పేసి. సో గురువు లేకపోయినా గురువు ఉన్నట్టే అని నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి పురాణాల్లో. మనకి మాధ్యమం మారింది, ఇంటర్నెట్ అన్నది ఒక ప్రతి అంశాన్ని కూడా వెతుక్కోవటానికి చాలా ఈజీ అయిపోయింది. సో ఈ ఆర్ట్ ఫామ్ కూడా జోడిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు బెనిఫిట్ అవుతారు, నేర్చుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు, నేర్చుకోబోయే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, నేర్చుకుని కొంచెం మర్చిపోయిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు, లేదా నేర్చుకుని బేసిక్స్ మర్చిపోయి సాంగ్స్లోకో లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్క స్టెప్లో ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో చేశాము. అంటే ప్రతి ఏ విషయంకైనా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయండి. స్పెషల్లీ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కొంతమంది విముఖత చూపిస్తారేమో అనుకున్న కొంత అర్థం అవ్వలేదు ఫస్ట్లో నేను ఈ ఐడియా చెప్పినప్పుడు. ఆ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా లేదు ఇది కరెక్టే, ఇది మంచి ఒక లైబ్రరీలో ఉండాల్సిన డివిడి, ఒక సిస్టమ్ అప్రూవ్ చేయాల్సిన డివిడి అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. వ్యతిరేకత కొంచెం అండ్ సపోర్ట్ చాలా. ఓకే, సో అవంతిక ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఏం చదువుతున్నావు, ఎన్ని ఇయర్స్గా నేర్చుకుంటున్నావు సార్ దగ్గర? నేను 5th class స్టడీ చేస్తున్నా. నేను యాక్చువల్గా అమెరికాలో ఉంటా. అక్కడ కూచిపూడికి ఎక్కువ టీచర్స్ లేరు, కానీ కొంతమంది దగ్గర నేను నేర్చుకున్నా. కానీ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ ఇండియాకి వస్తా. అప్పుడు హలీం మాస్టర్ నా టీచర్ కూచిపూడి నేర్పించడానికి. ఎన్ని ఇయర్స్గా నేర్చుకుంటున్నావు హలీం ఖాన్ దగ్గర? హలీం మాస్టర్ దగ్గర 2.5 years నేర్చుకుంటున్నా. సో ఎలా అనిపిస్తోంది నీకు డాన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు?
కూచిపూడి నా ఫేవరెట్ టైప్ ఆఫ్ డాన్స్. అది కూడా హలీం మాస్టర్ దగ్గర నేర్చుకోవడం చాలా లక్కీ. ఓకే. ఈ డివిడి రిలీజ్ అయింది కాబట్టి నేను అమెరికాలో ఉన్నా కూడా అక్కడ అమెరికాలో కూచిపూడి ఓన్లీ వన్ డే a వీక్ ఉంటుంది. సో మనకి వేరే డేస్లో మర్చిపోతే ఇది మంచి రెఫరెన్స్ పాయింట్. లేకపోతే అక్కడ ఫ్రెండ్స్కి ఇంత దగ్గరలో టీచర్స్ ఉండకపోతే ఇది మంచి డివిడి వాళ్ళు నేర్చుకోవడానికి. ఓకే. హలీం ఖాన్ మాస్టర్ నీకు ఎలా తెలుసు? మమ్మీ యాక్చువల్గా చాలా టీచర్స్కి వెతికింది, కానీ కొంతమంది టీచర్స్ దూరంగా ఉన్నారు, మాకు సెట్ కాలేదు. కానీ హలీం మాస్టర్ మాకు మంచిగా సెట్ అవ్వాలి. ఓకే. బాగా నేర్పుతున్నారా? ఓకే. సో నీకు బాగా ఇష్టమైన డాన్స్ అయితే కూచిపూడి అని చెప్పావు. సో మిగతా డాన్సులు కూడా చేయడం ఇంట్రెస్టే ఉంటుందా నీకు కూచిపూడితో పాటు? ఓకే. తిను యుఎస్లో ఉంటుందని, అమెరికాలో ఉంటుందని చెప్తోంది కదా, మీరు అక్కడికి కూడా వెళ్ళి టీచ్ చేస్తుంటారా? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా టీచ్ చేశాను. సో రాత్రి పగళ్ళు నేర్చుకుంది. సో చాలా తక్కువ మంది పిల్లలు ఉంటారండి. నేను ఒకదాన్ని బాగా నమ్ముతాను, ఒక సూత్రాన్ని. ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది, పర్ఫామ్ చేసే ఏజ్. ఎస్పెషల్లీ మనం కూర్చొని చేసే గవర్నమెంట్ జాబో లేకపోతే బ్యాంక్ జాబో అయితే మీరు రిటైర్ అయ్యాక చేయొచ్చు. దీనికి పర్ఫార్మింగ్ ఏజు, టీచింగ్ ఏజు, రీసెర్చ్ ఏజ్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను పర్ఫార్మింగ్ ఏజ్లో ఉన్నాను కాబట్టి నేను చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి నేర్పించడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళలో ఒకసారి నేర్పించి 2 సార్లు నేర్పించి క్విట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ తినకి డే 1 నుంచే నాకు తెలుసు అనమాట, తను ఐ థింక్ షీ విల్ గో ఫర్దర్ అండ్ షీ విల్ అచీవ్ సంథింగ్. సో తనలో కొంచెం స్పార్క్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్లో. యాజ్ ఎ టీచర్ యూ కెన్ ఫైండ్ అవుట్. మీరు నేర్పించేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఒక శిష్యుల్ని తయారు చేసేటప్పుడు వీళ్ళు ఎంత దూరం వెళ్ళగలరు అని ఒక అజ్యూమ్. కొంతమంది అది బ్రేక్ చేయొచ్చు కూడా. సో తిన కేసులో నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక గట్టి నమ్మకం అనమాట. తనకి ఓన్ స్టైల్ ఒకటి ఉంది, కొంచెం పదును పెట్టి సాన పెడితే కనుక మంచి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి. సో చాలా తక్కువ మంది శిష్యుల్లో, ఇన్ఫ్యాక్ట్ నేను లాంగ్ రన్ స్టూడెంట్ అంటే నేను కేవలం అవంతిక పేరే చెప్తాను. నాకు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ డివిడి ద్వారా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ గ్లోబల్. తర్వాత మరి ముఖ్య విషయం ఏంటంటే, హలీం ఖాన్ అనగానే ఒక కమ్యూనిటీ ఆఫ్ పర్సన్ అనేది క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అది కూడా ఒక పురుషుడు అయ్యి ఉండి ఈ కూచిపూడి డ్యాన్స్, యాక్చువల్గా ఈ కళలన్నీ కూడా లేడీస్కి చాలా బాగుంటాయి అనేది ఒక నమ్మకం ఉంది. అండ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే కూడా బాగుంటుంది అంటారు. సో మీకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది, ఒక మేల్ అయ్యుండి అలాగే డిఫరెంట్ కమ్యూనిటీ అయ్యుండి ఈ కూచిపూడిని ఇలా డెవలప్ చేయాలని ఎందుకు అనిపించింది? కూచిపూడిని డెవలప్ చేస్తున్నాను అనేది చాలా పెద్ద వర్డ్. సో అది నేను మోయలేని భారం. నాకు ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే, నేను నేర్చుకునే టైంలో, నేను బాగా 10th క్లాస్ ఆ టైంలో దూరదర్శన్ నుంచి చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ అవి వచ్చేవి. సమ్హౌ కొన్ని మనం విషయాలు చూడగానే కనెక్ట్ అయిపోతాము. చాలా హ్యాపీగా అనిపించేది ఆ మ్యూజిక్ విన్నా, డాన్స్ విన్నా. సో ఇదేదో నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఆ టైం నుంచి నేను నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. సో ఈ కమ్యూనిటీ అన్నది ఇనిషియల్గా కొంచెం బ్యారియర్గా ఉండింది, కానీ బట్ కొన్ని సంవత్సరాల తర్వాత అది తగ్గుతూ వచ్చింది. సో నేను మర్చిపోయాను అసలు నేను వేర్ ఐ బిలాంగ్ టు. ఓకే. అయితే ఈ డివిడికి సంబంధించి ప్రముఖులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఒకసారి విందాం. తెలుగు వారు చెప్పుకోదగ్గ ఏ నాట్యం మీది అంటే కూచిపూడి అని చెప్పాలి. కూచిపూడి నాట్యం, నాట్యం అంటేనే నాటకం, నాటకం నుంచి వచ్చింది కూచిపూడి నాట్యం. It was the power which really enraptured me. కూచిపూడి తెలుగు జాతి జీవనాడి. మన బ్రతుకు బండి నడవాలంటే చదువు అవసరం, కానీ మన మనసు బతకాలంటే ఇలాంటి కళలు అవసరం. కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వారికి చేసేటువంటి ప్రయత్నం ఈ డివిడిని అందరూ అందిపుచ్చుకుని, తద్వారా కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటూ, కూచిపూడి నాట్యాన్ని తెలుసుకుంటూ, కూచిపూడి నాట్యం ద్వారా విశ్రాంతిని పొందాలని మరొక్కసారి మీకు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. భాష నేర్చుకునే వాళ్ళకి అక్షరాలు ఎలాగో, నాట్యానికి అడుగులు, ప్రాథమిక పాఠాలు. All this training helps you understand yourself better, your physical self better, and it helps you bring out the best when you're performing.
ప్రముఖులంతా కూడా కూచిపూడి గురించి అలాగే మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. సో తర్వాత అంటే ఇప్పుడు రకరకాల డాన్సులు అందుబాటులో ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం అనేది క్రమంగా కాలక్రమేణా ఆదరణ తగ్గుతూ వస్తుందనేది ఒక ఇది ఉంది. సో మీరు ఈ రూపంలో ఈ కాంపిటీషన్ని తీసుకుంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు అండ్ స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అంటే మార్పు సహజం. మనం ఫ్యాషన్ మళ్ళా ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. సో వాట్ ఐ సీ నౌ ఈజ్ కొంచెం వెస్ట్రన్ కల్చర్ బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన ప్రవర్తనలో. మన చదువుల్లో కానివ్వండి, కాన్వెంట్ సిస్టమ్ వచ్చేసింది. సో ఆర్ట్స్లో కూడా బాగా దాన్ని డెవలప్మెంట్ అనను, డైల్యూషన్ అంటాను. ఆ డైల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. కొంతమంది మాత్రం చాలా స్ట్రిక్ట్గా వేర్ దే బిలాంగ్ టు, తెలుగు వాళ్ళు ఇది నేర్చుకోవాలి, మన జాతి గౌరవించదగ్గమైన ఆర్ట్స్ని, మన భారతదేశానికి సంబంధించిన ఈ కళలన్నీ నేర్చుకోవడానికి చాలామంది ఇప్పుడు నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒక చిన్న మార్పు వచ్చింది. ఎక్స్పెక్టింగ్ ఇంకొన్ని సంవత్సరాలు పోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి కేవలం కూచిపూడి, భరతనాట్యం గురించే వింటామా, మాట్లాడతామా అనే ఒక చిన్న హోప్ కూడా ఉంది. ఓకే, అవంతిక నువ్వు చెప్పు. వీక్లో 1 డే మాత్రమే డాన్స్ క్లాస్ ఉంటుందని చెప్పావు. మరి మిగతా డేస్లో రోజుకి ఎన్నిసార్లు, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? కొన్ని రోజులు ఎగ్జామ్స్, హోంవర్క్ కొంచెం ఎక్కువ ఉంటే ప్రాక్టీస్ చేయము. కానీ యూజువల్గా 1 అవర్ ప్రాక్టీస్ చేస్తా ఎవ్రీడే. అది సరిపోతుంది. ఎందుకంటే యూజువల్గా క్లాస్ కొద్దిగా సేపే ఉంటుంది, 1.5 అవర్, కానీ చాలా నేర్పిస్తారు అన్నమాట. ఓకే, అమెరికాలో నీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా కూచిపూడి నీతో పాటు కలిసి చేసేవాళ్ళు ప్రాక్టీస్? మా క్లాస్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మా టీచర్కి బ్యాచెస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ బ్యాచ్. సో మా బ్యాచ్లో ఒక 10 మంది ఉన్నారు. ఓకే, స్కూల్ టైమింగ్స్కి ఈ డ్యాన్స్ ప్రాక్టీస్కి ఎప్పుడు క్లాష్ అవ్వలేదా నీకు? క్లాష్ అవుతుంది. అవుతుందా? ఓకే, అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతుంటావు? అంటే ఆ రోజు నేను ప్రాక్టీస్ చేయకపోతే మా టీచర్కి తెలిసిపోద్ది నేను ప్రాక్టీస్ చేయలేదని. ఓకే, సో యూజువల్గా క్లాస్లో కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. మామూలుగా ప్రస్తుతానికి మీరు అన్నట్టు మన సాంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో అవి కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ వెనక్కి కూడా వెళ్తున్నాం. ఈదిలో కూచిపూడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పబ్లిసిటీ ఇంకా ఎలా పెంచాల్సిన అవసరం ఉంది? కూచిపూడికి అంటే క్లాసికల్ డాన్స్, ఎనీ క్లాసికల్ డాన్స్ తీసేసుకుంటే దాంట్లో పెద్దగా డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మళ్ళీ నేర్చుకునే వాళ్ళు పెరగాలంటే కొన్ని చేయాలన్నమాట. లైక్ పబ్లిసిటీ. మూవీ మాధ్యమం చాలా పెద్దది, టీవీ మాధ్యమం చాలా పెద్దది. సో ఇలాంటి వాటిలో ప్రైమ్ టైంలో డాన్స్ పెడితే ఏం బాగుంటుంది, ఎవరు చూడరు. సో ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. సో ఐ డోంట్ నో వాట్ షుడ్ బి డన్, బట్ దేర్ మస్ట్ బి సంథింగ్ దట్ వన్ కెన్ డూ. నాకు అదే ఒక చాలా $1 million క్వశ్చన్ ప్రతి ఆర్టిస్ట్ కూడాను. మేమైతే కష్టపడి చేస్తుంటాం, మేము నిద్రాహారాలు మానేసి చేస్తూ ఉంటాం. లేకపోతే మీ ఫ్యామిలీ బర్డెన్ ఏదైతే ఉందో, లేకపోతే ఏమైనా అవసరాలు ఉన్నా కానీ అవి కూడా పక్కన పెట్టి డాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ దేర్ ఈజ్ సంథింగ్, ఒక్కళ్ళు చేసేది ఎప్పుడు కూడాను ఒంటరి పోరాటమేనండి. అది సొసైటీలో మార్పు రావాలి. సొసైటీ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఒక సొసైటీ కాబట్టి ఏదైనా సరే, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఐ సీ దిస్ యాజ్ అ ఆర్ట్ గ్లోబల్ వార్మింగ్. మనకి బాగా డైల్యూట్ అయిపోతుంది. సో సూన్ ఏమన్నా మనకు సొసైటీలో మార్పు రాకపోతే కనుక ఏమి రాదు. గవర్నమెంట్ ఏం చేసి కూడా పెద్దగా ఇది ఉండదు. సో గవర్నమెంట్ అండ్ సొసైటీ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి కలిపి ఏదైనా జరగాలి. నా చిన్ని ప్రయత్నం ఈ DVDతో అంటే నేర్చుకునే వాళ్ళు పెరగాలి, కళ గురించి తెలుసుకునే వాళ్ళు పెరగాలి. దీని గురించి ఇప్పుడు మేము ఎప్పుడు పర్ఫామ్ చేసినా అట్ ద సేమ్ టైం కాలానికి తగ్గట్టుగా ఈ కళారూపాన్ని కూడా మార్చుకోవచ్చా? మార్పు చెందడం అనేది అవసరమా? అలాగే దీనికోసం ఏదైనా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందా? మార్పు సహజమేనండి. మేము ఇదే కూచిపూడి 100 సంవత్సరాలకు ముందు ఎలా చేస్తున్నామో ఇప్పుడు అలా చేయట్లేదు. చిన్న మార్పులు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఇది ఉంటుంది. సో నా ఆలోచన తగ్గట్టు నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయటము, కొత్త వాళ్ళకి ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఎక్స్పెరిమెంట్స్ అంటున్నారు కదా. ఎక్స్పెరిమెంట్స్ అంటే తెలుగుకి సంబంధించిన ఈ డాన్స్ని
కేవలం తెలుగు తెలిసిన మనుషులకే కాకుండా ఇంగ్లీష్ తెలిసినా సరే కూచిపూడి అర్థం చేసుకోవచ్చు. Okay. ఇంగ్లీష్ తెలిసిన సరే ఉర్దూ తెలిసిన గజల్ తెలిసినా సరే మీరు కూచిపూడి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా భాషని ఒక ప్రాంతం వారికి మాత్రమే కాకుండా ఇది ఎల్లలేని ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేశాను. ఎక్కువ యూత్కి రీచ్ అయ్యే ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేశాను అనమాట. ఓకే, రైట్. అయితే మొత్తం మీద ఈ సీడీని అసలు ఎందుకు రూపొందించారు, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. నమస్కారం, నా పేరు హలీం ఖాన్. డెక్కన్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ నుంచి మొట్టమొదటిసారిగా మేము ఒక DVD రిలీజ్ చేయబోతున్నాం. కంప్లీట్ ఇన్స్ట్రక్షనల్ డాన్స్ DVD. My name is Avantika and I am 10 years old. I have been learning Kuchipudi for 3 years. It is a very exciting and expressive classical dance. ఒక గురువు దగ్గర నేర్చుకునే కొంతమందికి మాత్రమే పరిమితం కాకూడదని ఈ DVD తయారు చేయబడిందండి. This instructional DVD will really help kids find an enjoyable way to learn this dance. Hi, my name is Meghna Yamanur. I've been learning Kuchipudi for the past 13 years of my life. Having this DVD at home is more like you have a teacher at home. యాక్చువల్లీ ఇలాంటి DVDs ఎప్పుడు వస్తాయా అని చెప్పి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ వీవ్ గాట్ దిస్ DVD నౌ. I feel many times when my mom is busy or when my teacher is not there, I still need help from someone. This DVD will provide that help for me. I'm grateful for this kind of DVD. It was a really great experience to be in this DVD and be associated with some of the greatest dancers in Kuchipudi. So quick reference for you whenever you miss a step or whenever you want to just go back and review your lessons. Parent can sit with you with the DVD and keep helping you. This instructional DVD helps me because once I come back from class, I'm always worried because I have to record what I learned just in case I forget it. But after I play this video, it's easy to learn. సో అవంతిక, నీకు కళ మీద ఎంత ప్యాషన్ ఉందనేది క్లియర్గా అది చూస్తే బైట్స్ చూస్తే తెలుస్తోంది. సో నీ పర్ఫార్మెన్సెస్ ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చావు? కూచిపూడిలో అరౌండ్ 10 ఇచ్చిన పర్ఫార్మెన్సెస్. ఓకే, ఎలా రెస్పాన్స్ వచ్చింది దాని నుంచి? మాకు అమెరికాలో ఎక్కువ మంది కూచిపూడి ఇట్స్ లైక్ ఫారెన్ అమెరికా వాళ్ళకి, కానీ మేము తెలుగు పర్ఫార్మెన్సెస్లో చేస్తాం, సో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ కూచిపూడి అంటే ఇప్పుడు నువ్వు లెర్నింగ్ స్టేజే అనే చెప్పాలి. 2.5 years అంటే ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఎస్, సో నీ ప్యాషన్ ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. అంటే నీ గోల్ ఏంటి యాక్చువల్గా? నా గోల్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్. ఓ, వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇలాంటి స్టూడెంట్ ఉండడం మీకు ప్లస్ అండి. అదే చెప్పాను కదండి, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది ఎంత దూరం వెళ్ళగలరో. సో అలాంటి వాళ్ళ మీద టైం వెచ్చించినా కానీ కళకి ఉపయోగం ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళి 10 మంది దగ్గర ప్రదర్శనిస్తే ఆ కళ బాగుపడుతుంది. ఓకే, ఒక కళ నేర్చుకోవాలంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా మూవ్ అయిపోగలరు? ఈ క్వశ్చన్కి చాలా ఈజీ ఆన్సర్ ఏంటంటేనండి, ఈ DVD చేసేటప్పుడే మేము రీసెర్చ్ చేసామన్నాం కదా. సో చాలా అపోహలు ఉన్నాయి. ఈ ఏజ్ నుంచే మొదలు పెట్టాలి, ఈ సైజులో ఉంటేనే నేర్చుకోవాలి, ఈ జెండరే నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను డౌట్స్ ఉన్నాయి. కొంచెం పిల్లలు స్ట్రెంగ్త్గా ఉండాలి. ఇలాంటి ఈ రీసెర్చ్లో మేమేం చెప్పదలుచుకున్నామంటే ఈ DVD త్రూ ఏ ఏజ్ వాళ్ళైనా సరే 6 to 60 ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా మొదలు పెట్టచ్చు. సో దీంట్లో అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వాళ్ళ వరకు కూడాను దీంట్లో పర్ఫామ్ చేస్తున్నారు. సో మేల్ డాన్సర్స్ కూడా ఉన్నారు, ఫీమేల్ డాన్సర్స్ ఉన్నారు, లావు ఉన్న వాళ్ళు ఉన్నారు, సన్న ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కళ ఒకటే అని చెప్పటం ఈ DVD ద్వారా అదొక అంశంగా అందరినీ వేరు వేరు ఏజ్లో వేరు వేరు స్టేజెస్లో కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఈ DVD డ్యూరేషన్ ఎంత ఉంది? అంటే ఇప్పుడు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ నుంచి చూస్తే దీనికి నో లిమిట్ అనేది ఉంటుంది కదా. సో ఎక్కడ వరకు, ఏ స్టేజ్ వరకు అనేది మీరు ఎక్కడ ఎండ్ చేశారా DVD? దీన్ని బేసిక్ స్టెప్స్ దగ్గర నుంచి
మీరు పాటల వరకు అంటే రేపిక పాటలను మొదలు పెట్టచ్చు అనేంత వరకు మేము దీన్ని డివిడీని దాదాపు 2 గంటలే చేసాము. 2 గంటల 2 hours కొంచెం duration ఉంది. కాకపోతే బాగా క్రిస్ప్గా చేసామన్నమాట. ఓకే, ఈ కూచిపూడి అనేది ప్రదర్శించడానికైనా లేకపోతే వేరే ఇంకేదైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? కూచిపూడి ద్వారా అంటే ఎనీ ఆర్ట్ ఫామ్ మనకి మెంటల్ పీస్ దొరుకుతుంది. చాలా ఒక తన్మయత్వం, ఒక భక్తిభావం, పెద్దల మీకు భారతీయ కళలంటేనే అవి అన్నీ ఉంటాయి. అన్ని కళలు ఒక సమాహారం అయి ఉంటుందన్నమాట కూచిపూడిలో. ఎలా బిహేవ్ చేయాలి, అవంతికను చూస్తే మిగతా పిల్లల్లాగా కనపడదు. ఎందుకంటే తనలో ఒక డాన్సర్ ఉంది, తనలో ఒక రెస్పెక్ట్ ఉంది. చిన్న ఏజ్లోనే ఎలా వచ్చింది అంటే అది మీరు ఎక్స్పోజ్ అయ్యే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. సో మనం వేరే కల్చర్లో ఉంటే ఎలా ఉంటామో అది తెలిసిపోతుంది. సో పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే ఎలా ఉంటారని ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే ఇలాంటి పిల్లలు చూస్తే చాలామంది మారుతారేమో అని నాకు చాలా గట్టి ఉద్దేశం ఉందన్నమాట. ఓకే, సో అవంతిక మీ గురువు గారే నీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉంది నీకు? సో కంపల్సరీ సపోర్ట్ ఉంటేనే నువ్వు చేయగలవు చిన్నపిల్లవి కాబట్టి. అండ్ ఎట్ ద సేమ్ టైం నీకు అమెరికాలో ఎలాంటి సపోర్ట్ ఉంది? మా మమ్మీ నన్ను చాలా హెల్ప్ చేస్తుంది. నాకు వేరే ప్యాషన్స్ కూడా ఉంటాయి, వాటికి మమ్మీ హెల్ప్ చేస్తుంది. ఆ క్లాసెస్ నాకు ఏ క్లాసెస్ కావాలంటో అవి హెల్ప్ చేస్తుంది. అమెరికాలో కూడా మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి మమ్మీ అక్కడ ఈజీ హెల్ప్ చేయడానికి. ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి నీకు? అంటే మంచిగా డాన్స్ చేస్తే మంచిగా ఇక్కడ చిన్న విషయం నేను చెప్పాలి. నేను వీళ్ళ మదర్ అనుపమ గారు అనమాట. ఆమెకు నేను చాలాసార్లు చెప్పాను, మీలాంటి మదర్ నాకు ఉండుంటే చాలా బాగుండేది. హోప్ ఐ వుడ్ హ్యావ్ సీన్. సో అంత డెడికేటెడ్గా అనమాట. దీనికి 50% ఇంట్రెస్ట్ ఉంటే ఆమెకు 250% ఇంట్రెస్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు అమెరికా దేశంలో ఉండి ఎంతో కష్టపడి అంటే వారానికి ఒకరోజు ఎంతో దూరం వెళ్ళి వాళ్ళ పనులు మానేసుకొని చేస్తున్నారంటే వాళ్ళని చూసైనా మన దగ్గర ఎంతో ఈజీగా అవైలబుల్ ఉన్న మన హైదరాబాద్ కానివ్వండి, ఇండియాలో. సో అలాంటి వాళ్ళు చాలా ఇగ్నోర్ చేస్తున్నాం మనం. సో ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే మీకు ఇక్కడ హైదరాబాద్లో ఎస్పెషల్లీ లేదా మన రాష్ట్రంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది కూచిపూడి మీద? అంటే ఇప్పుడు డివిడీ ఇచ్చేసారు కాబట్టి ఓకే, సహజంగా రాలేని వాళ్ళు దూరమైన వాళ్ళు నేర్చేసుకుంటారు. ఇంతకు ముందు వరకు బిఫోర్ దిస్ అంటే కొంచెం తగ్గిందనే చెప్పాలండి. అంటే ప్రయారిటీ పిల్లలకి ఇచ్చేది ఆర్ట్స్కి బాగా తక్కువైపోయింది. చదవండి, హోంవర్క్ రాసేసుకోండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి. ఇన్ఫ్యాక్ట్ అకాడమిక్స్ బాగా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి స్కూల్స్లో. చాలా కాంపిటేటివ్ అయిపోయినారు ఒక్కొక్కళ్ళు. సో 10th వరకే డాన్స్ చేయాలి నువ్వు చేస్తే కానీ, సో పెళ్ళైన తర్వాత ఆపేయాలి. సో ఇలా దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సో సొసైటీలో మార్పు అంటే అదేనండి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు మనకి. మనం ఎలా బతకాలో, మనం ఎవరు, మన జాతి ఏంటి, మన భవిష్యత్ ఏంటి, ప్లాస్టిక్ వాడకూడదు, లేకపోతే చెట్లు మొక్కలు నాటాలి, వాటితోనే మనకు సరిపోలేదు. ఇవన్నీ ఉన్నా కానీ మనం బతకాలంటే, మన మనసు బతకాలంటే, మనం ఒక భారతీయుడిగా బతకాలంటే ఇవన్నీ కూడా జాగ్రత్త పరుచుకోవటం ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవే అనమాట. సో ఎవ్రీ టైమ్ ఐ టెల్ ద సేమ్ థింగ్, యూనో, మనం ఇవి కాపాడుకోకపోతే అమెరికా లాంటి దేశంకి వెళ్ళి పిల్లలు నేర్చుకోవాల్సి వస్తుంది ఈ భారతీయ కళలు. సో అప్పుడు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి. ఓకే, హలీం ఖాన్ గారు, మీ సీడీకి సంబంధించి ప్రముఖ సినీ నటి జయలలిత ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే నన్ను హలీం సజెస్ట్ చేశారు, తను మంచి డాన్సర్, బాగా చెప్తాడు అని. నేను చాలా స్టేజెస్ మీద చెప్పాను. దీనికంతటికి కారణం తను నాకంటే చాలా చిన్నవాడు. నా కో డాన్సర్ అని కూడా చెప్పను, నా గురువు అనే చెప్తాను. నాకు అంత అతని మీద అంత అభిమానం. ఆ డాన్స్కి అంత డెడికేట్ అయిన తన్ని చూస్తే మాత్రం మాకు చాలా ముచ్చటేస్తుంది. తన ఇన్స్పిరేషనే మేము ఈ రోజున ఇలాగా ఈవెంట్స్లో డాన్స్ చేస్తున్నామన్నా, తన చేత కంపోజ్ చేయించుకొని పేరు తెచ్చుకుంటున్నామన్నా క్రెడిట్ గోస్ టు హలీం. ఒక ఫీమేల్ గెటప్స్ వేసుకొని తను చేసే డాన్స్ నర్తకీ మండలమైన మేము కూడా ఎందుకు పనికిరాము? హలీం ఖాన్ గారు, ప్రతి ఒక్కరు కూడా మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి, మీ డెడికేషన్ గురించి చాలా మెచ్చుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఫైనల్గా చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు వరకు అంటే ఒక DVD తేవాలని 4 yearsగా దాని మీద కృషి చేశారు, ఎట్ ద సేమ్ టైం తీసుకొచ్చారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఈ DVD చేయడానికే చూసిన కష్టాలను చూస్తే మళ్ళీ ఇంకొకటి చేయగలమా అని అనిపిస్తుంది. ఓకే. సో కానీ అలా ఆలోచించే మనుషుల్లో నేను లేను. సో దీన్ని
ఇది ఒకసారి చేసాము వదిలేసాము అన్నట్టు కాకుండా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఊరిక చేసి పక్కన పెట్టేస్తే ఎవరికి రీచ్ ఉండదు. సో ఇది 10 మందికి తెలియాలి, ఇది 10 మందికి ఉపయోగపడాలని ఆ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ మాకు తెలిసి ఇంకొక సంవత్సరం పడుతుందని నా ఉద్దేశం. ఇంకొకటి కళలు ప్రాంతము ఇవన్నీ ఉన్నాయి చూసారా, అది నాకు ఇక్కడ ఈ రోజు V6కి వచ్చిన తర్వాత అనిపించింది ఇది తెలంగాణ ఛానల్, ఇది ఆంధ్ర ఛానల్ అని చాలామంది డివైడ్ చేసి మాట్లాడినాను. సో ఇది ఫస్ట్ ఛానల్, కూచిపూడి ఆంధ్రాలో ఉన్నా సరే మాకు ఏ భేదం లేదు అని చెప్పి అలాంటివి మనసులో పెట్టుకొని అలాంటివి ఏమీ లేకుండా ఆర్ట్ని మాత్రం ప్రమోట్ చేయాలి ఎక్కడున్నా సరే అనే ఒక కంకణం కట్టుకొని ఫస్ట్ మీ ఛానల్ ద్వారా ప్రమోట్ అవుతున్నందుకు ఈ DVD ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్లీ కళాకారులకి ప్రాంతీయ భేదాలు అనేది ఉండకూడదు, సో అదే చేసింది V6. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అవంతిక యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, భారతీయ కళల్ని అయిన కూచిపూడిని కంపల్సరీగా కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. స్టే ట్యూన్డ్.